వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు చాలా సింపుల్ గా ఎటువంటి పిండిలు వాడకుండా అలాగే చక్కెరతో పని లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా హెల్దీ అయినటువంటి ఒక స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ స్వీట్ చేసుకోవడం అయితే చాలా ఈజీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ హెల్దీ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పు వేస్తున్నాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేటివి మీ ఇష్టము. అలాగే 1/2 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 2 కప్పుల వరకు ఎండు కొబ్బరి పౌడర్ ని వేస్తున్నాను. ఎండు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసామంటే ఇలా వచ్చేస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకోకూడదు అనుకునేవారు తురిమేనా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి చివరగా వేసేసుకొని లో ఫ్లేమ్ లోనే ఇలా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కడాయిలోనే పెట్టేయకుండా ఈ మొత్తాన్ని కూడా ఒక బౌల్ లోకి వేసేసుకోవాలి. వెంటనే ఇలాగే పెట్టేసామంటే మనకు కొబ్బరి మాడిపోయినట్టు తెలుస్తుంది. చూసారు కదా, ఇలా ఒక బౌల్ లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఇలాగే పెట్టేసుకొని ఈ కడాయిలో 1.5 కప్పు వరకు బెల్లం పౌడర్ ని వేస్తున్నాను. స్వీట్ ఎక్కువ కావాలంటే 2 కప్పుల వరకు వేసుకోవచ్చు. 1/2 కప్పు నీళ్లు కూడా వేసుకొని బెల్లం కరిగేంత వరకు స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ ని ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లంలో ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు, ఇసుక, నలకలు లాంటివి ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. చూసారు కదా, ఇలా కడాయిలోకి ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పాకం అనేది తీగ పాకం కంటే కొంచెం ముందుగానే ఉండాలండి. అంటే లేత తీగ పాకం రావాలి, ఎక్కువ ముదురు తీగ పాకం రాకూడదు. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా లేత తీగ పాకం వచ్చిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి. యాలకుల పౌడర్ వేసుకోవడం వల్ల లడ్డూలు చాలా మంచి సువాసనలో ఉంటాయి. మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి పౌడరు, వాటిని ఇందులో వేసేస్తున్నాను. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలాగే కలుపుతూ ఉన్నామంటే బాగా దగ్గర పడుతూ ఉంటుంది. స్టవ్ ను మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాను. ఇలా బాగా దగ్గరకు వచ్చేంత వరకు కలిపేసుకున్న తర్వాత మనము కొద్దిగా తీసుకొని ఉండలాగా చేయాలి. ఉండలాగా వస్తే మనకు రెడీ అయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చల్లారే కొద్దీ ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు నేనైతే చేతికి కొద్దిగా నెయ్యి రాసేసుకొని ఇలా ఉండలాగా చేసి చెక్ చేస్తున్నాను. నెయ్యి రాసుకోకుండా అస్సలు చేయి పెట్టకూడదు, చాలా బాగా వేడిగా ఉంటుంది, వేడి ఎక్కువగా తగులుతుంది. కాబట్టి కొద్దిగా నెయ్యి రాసేసుకుని చేతికి ఇలా ఉండలాగా చేయాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. పక్కన తీసేసుకున్నాను. కలుపుతూ ఉన్నామంటే మనకు ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే మనము చేతికి నెయ్యి రాసేసుకొని లడ్డూలుగా చుట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోతే పొడిపొడిలాడుతూ వస్తుంది, లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉండదు. కాబట్టి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము లడ్డూలుగా చుట్టేసుకోవాలి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి లడ్డూలు చుట్టడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్దీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.